ముందుగా ఇక్కడికి వచ్చేసిన అతిరథ మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ మా మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. పద్మనాభ రెడ్డి గారు ప్రెజెన్స్ కళా సృష్టి ఇంటర్నేషనల్ అండ్ మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శంకర్ గారు అండ్ మధు గారు ప్రొడ్యూసర్స్ గా, మైపాల్ రెడ్డి గారి రైటింగ్స్ అండ్ డైరెక్షన్ లో, కార్తిక్ కొలకల్లా గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, త్రిగన్ గారు అండ్ దీప్సిక గారు హీరో హీరోయిన్స్ గా ఉద్వేగం 22 నవంబర్ రిలీజ్ అవబోతోంది. అండ్ ఇప్పుడు మనం ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చేసాము. సో టీజర్ ఇంతకు ముందు చూసాము, సంథింగ్ రిలేటెడ్ టు కోర్ట్ అనేసి మన అందరికీ అర్థమైంది. దాన్ని ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే మనం ట్రైలర్ ని చూడాలి. సో ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా పరశురి గోపాలకృష్ణ గారిని సాదరంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చూపించాలి అంటే మనం కొంచెం జాగ్రత్తగా చూపించాల్సి వస్తుంది. సో లాయర్ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి సార్ మీ వాంట్ నో, అంటే మీకు ఇరిటేషన్ వచ్చిన కేసు ఏమన్నా ఉందా రీసెంట్ టైమ్స్ లో? చాలా ఉంటాయి రెగ్యులర్ గా, ఎందుకంటే చాలా రెగ్యులర్ గా చాలా వస్తుంటాయి అవన్నీ. ఎస్పెషల్లీ ఇంతకుముందు ఈ ట్రైలర్ కంటే ముందు మనకు అద్దరిపోయే మోనోలాగ్ చెప్పారు. నేను దానికి కనెక్ట్ అయిపోయాను. సార్ ఆ మోనోలాగ్ కి గట్టిగా చెప్పండి సార్. ఇది ఎవరు రాశారు నేను అడుగు అనుకున్నాను. ఓ క్రెడిట్ గోస్ టు మైపాల్ రెడ్డి గారు. ఓకే, ఆయన చెప్పినట్టు మనకు డైవర్స్ కేసెస్ అన్ని మోస్ట్ ఇరిటేటెడ్ కేసెస్ ఉంటాయి. ఓకే, డైవర్స్ కేసెస్ మోస్ట్ ఇరిటేటెడ్ కేసెస్. ఓకే ఓకే సార్, నేను దీని గురించి ఎక్కువ అడగను బికాజ్ ఆయనతో పాటు ఇంకొక సీనియర్ లాయర్ మనతో పాటు ఉన్నారు, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు సార్ ప్లీజ్ ఒక్కసారి. కంగ్రాచులేషన్స్. వి విష్ మీ పిక్చర్ చాలా హిట్ కావాలని కోరుకుంటున్నాం. సార్ 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 బాలకృష్ణ గారు, నేను ఒక విషయం, నేను నా 2 years ఆఫ్ రీసెర్చ్ లో అడగడం లేదు, యాక్చువల్ చెప్తున్నా. నా 2 years ఆఫ్ రీసెర్చ్ లో నేను తెలిసిందే, నేను తెలుసుకున్నది ఏంటంటే, వినిపిస్తుంది అది, నేను తెలుసుకున్నది ఏంటంటే ఇద్దరు లాయర్లు ఎప్పుడూ అగ్రి అవ్వరు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు ఇద్దరిని అడిగినా అనుకోండి, యూ విల్ గెట్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. సో అది మనకి సినిమా ఉంది మైపాల్ రెడ్డి గారు. మనం డిఫెండ్ చేసే క్లయింట్ బట్టి, మన బిలీఫ్ బట్టి, వాళ్ళు ఇచ్చిన ఫీజు బట్టి చాలా ఫ్యాక్టర్స్. నేను నాగేష్ చాలా వాటిల్లో కలిసి ఎపేర్ అయితే ఒప్పుకుంటాం. అతను నాకు అగేన్స్ట్ ఎపేర్ అయ్యాడు అనుకోండి, మా క్లయింట్ అగేన్స్ట్ గా, ఆబ్వియస్లీ, ఎందుకంటే ఐ హ్యావ్ టు జస్టిఫై మై క్లయింట్. ఇఫ్ ఐ బిలీవ్ మై క్లయింట్స్ కాజ్, నా క్లయింట్ తప్పు చేయలేదనో, లేకపోతే ఇతనికి హక్కు ఉందనో, లేకపోతే లా అలా ఉందో అని నేను బిలీవ్ చేస్తేనే నేను డిఫెండ్ చేయగలుగుతా, లేకపోతే సరిగ్గా డిఫెండ్ చేయలేను కదా. అది చాలా బాగుందండి. నేనంటే ఈ ఫస్ట్ టైం నేను ఎప్పుడు ట్రైలర్స్ ఇంతకు ముందు చూడలేదు. నేను సినిమాలు కూడా చూడటం తక్కువే. ఈవెన్ దాన్ ఇది చాలా, అంటే నేను కొంచెం పాత సినిమాలు లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాను. ఈ జాలీ ఎల్ఎల్బి అలాంటివి బాగా నచ్చాయి నాకు. సో లా సబ్జెక్ట్ అసలు ఇప్పుడే కాదండి, పాత ఎప్పటి నుంచో కూడా లాకి సంబంధించినటువంటి స్టోరీ లేకుండా నార్మల్గా ఉండవు ఏదో రకంగా, ఎందుకంటే సొసైటీలో జరిగేటటువంటి వ్యవహారం కాబట్టి. సో లానే బేసిక్గా చూపెట్టి చేస్తున్నప్పుడు, ఇప్పుడు దృశ్యం అలాంటి సినిమా, అది ఎంత క్రైమ్కి సంబంధించిందైనా లాకి రిలేటెడే. సో లాని వీడేటట్టుగా ఉండేటటువంటి సినిమాలు కొన్ని తక్కువగా ఉంటాయి. కాకపోతే అటువంటి సబ్జెక్ట్ తీయాలంటే చాలా స్కిల్ కావాలి. దాన్ని ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేయాలి అని అంటే చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఐ విష్ అవన్నీ లాయర్స్కి నచ్చుతాయి. కొన్ని చూడగానే లాయర్స్ క్రిటిసైజ్ కూడా చేస్తారు, ఎందుకంటే కోర్టులో ఉన్నట్టుగా ఇక్కడ ఉండదు. లా ఉన్నట్టుగా సినిమా తెర మీద చూపెడితే ఎవరు చూడు, లాయర్ కూడా చూడ్డు. ఎందుకంటే అక్కడ చూసి ఇక్కడ చూస్తే, అది మంగళంపల్లి బాలమురకృష్ణ గారు చెప్పినట్టుగా, అసలు మన జీవితానికి విరుద్ధంగా ఉంటేనే సినిమా చూస్తా అంట, లేకపోతే మనం అది మన జీవితంకి దగ్గరగా ఉంటే, మనం అది ఒక 4 floors నుంచి దూకుతూ ఉంటేనే ఆయనకు నచ్చుతుందంటే అప్పుడు చూస్తాట. సో మనం కూడా అలాంటి వ్యవహారాలు ఉంటేనే చూస్తాము, లేకపోతే కొంచెం ఆర్టిఫిషియల్ గాను, కొంత మరీ న్యాచురల్ దీనికి డీవియేట్ అయితే అంత గొప్పగా ఉండదు. అది కదా, మరి దాన్ని ఫిక్షన్, దాన్ని ఒక వ్యవహారం కింద చూపెట్టాలి. సో దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ స్కిల్. మరి స్క్రీన్ ప్లే ఇవన్నీ, మరి వై ఎవ్రీ డైరెక్టర్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. అది మరి ప్రజలకి కనెక్ట్ కావాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ కనెక్షన్ ఆ టైంకి ఉండాలి, 2024 తగ్గట్టుగా.
పాతది 1960ది ఇవాళ తీస్తే ఉండకపోవచ్చు, 2080ది ఇవాళ తీస్తే కూడా అది చాలా మంది ఫెయిల్యూర్. వాళ్ళ విజ్డమ్ని ఎప్రిషియేట్ చేశారు, కానీ ఆ సబ్జెక్ట్ని చాలా ఏళ్ల తర్వాత ఎప్రిషియేట్ చేయవలసి వచ్చింది. హలో ఎవ్రీవన్, నా పేరు జీవి అజయ్ కుమార్. డిఓపి ఫర్ దిస్ ఫిల్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పద్మనాభం రెడ్డి గారు, బికాజ్ తన వల్ల ఈ మూవీ పాసిబుల్ అయింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నాకు I want to special thanks to Mahipal Reddy, the director of this film, because script వినిన తర్వాత నాకు లైక్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ అండ్ దిస్ ఇస్ లైక్ డిఫరెంట్ జానర్ యాక్చువల్లీ, కోర్టూమ్ డ్రామా. ఎవరు అంత డేర్ చేయరు, బట్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. అండ్ ఇట్స్ బీన్ గ్రేట్ యాక్చువల్లీ టు వర్క్ విత్ వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ చాలా లెజెండరీ యాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ ఐ వుడ్ లైక్ టు స్పెషల్ థ్యాంక్స్ టు మై సినిమాటోగ్రఫీ టీమ్, వాళ్ళు వచ్చి ఉంటాయి యాక్చువల్లీ. అండ్ మై కలరిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ స్పెషలీ శంకర్ గారు, యాక్చువల్లీ ఐ ఫర్గాట్ హిస్ నేమ్. హీ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ టు హిస్ ఫిల్మ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైక్ నడిపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. జనరల్లీ ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ గారు ఇస్ ద స్ట్రెంగ్త్. మాట్లాడే అలవాటు అంటే జనరల్ నేను ఎప్పుడు వాదించడం అలవాటు. వాదించడం అలవాటు. ఎప్పుడు నేను వేదికల మీద అయితే ఎప్పుడు మాట్లాడలేదు, కాబట్టి నాకు కొద్దిగా వేదికలకు సంబంధించిన కల్చర్ అయితే అలవాటు లేదు. మరి కన్నా పెద్దలందరికైతే నేను నమస్కారం చెప్పుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు సినిమా టైటిల్ ఉంది కదా, ఉద్వేగం అని చెప్పేసి, అది లాక్ కరెక్ట్ సరిపోతుంది. ఎందుకు అంటే ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న ఒక ఉద్వేగం ఉంటుంది కదా, అది లాలో ఎగ్జాక్ట్ సరిపోతుంది. ఎందుకంటే ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మనందరం పంచభూతాలు అనుకుంటాం. పంచభూతాలు అంటే ఏంటంటే ఒక మనిషి, ఒక జీవి ఆ పంచభూతాలు లేకుండా జీవించలేడు. కానీ జనరల్గా ఈ పంచభూతాలతో పాటు లా లేకుండా మనిషి అనేటోడు ఒక క్షణం కూడా జీవించలేడు. ఆధునిక కాలంలో ఏంటంటే లా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ద హ్యూమన్ బీయింగ్. మనం పడుకున్న కానుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనం ప్రతి చట్టాన్ని మనం పాటిస్తూనే ఉండాలా. రీసెంట్గా ఒక సర్వేలో ఏం చెప్పారంటే మనకు తెలిసి తెలియక ప్రతిరోజు మనం ఒక 67 లాస్ని వైలేట్ చేస్తుంటాం మార్నింగ్ నుంచి. ఎందుకంటే మనం పొద్దున వేసుకునే బ్రష్ కాడ నుంచి, టూత్ పేస్ట్ కాడ నుంచి, తినే తిండి కాడ నుంచి, మనం వెళ్ళే స్కూల్ కాడ నుంచి, కాలేజీ, హాస్పిటల్స్, తర్వాత వర్క్ ప్లేస్, అన్ని ప్రతి ఒక్కటి, ఈవెన్ దో సినిమా కూడా ఒక చట్టం ప్రకారమే నడవాల్సి ఉంటుంది. కాబట్టి చట్టం లేకుండా మనిషి ఒక క్షణం కూడా బతకదనేది నా సిద్ధాంతం. కాబట్టి ఇది ఉద్వేగం అనేది ఇప్పుడు మనం ట్రైలర్ చూసాము, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి దానికి సంబంధించి ఒక క్రైమ్కి సంబంధించి వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేశారు లాయర్స్ అనేది, వాళ్ళు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేశారు ఉన్నట్టు ట్రైలర్ చూసి నాకు అర్థమైంది. కాబట్టి అది బిగ్ సక్సెస్ కావాలని, బీయింగ్ అడ్వకేట్ నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే చాలా మందికి అడ్వకేట్ల మీద బ్యాడ్ అభిప్రాయం ఉంటుంది. అడ్వకేట్లు అందరూ జనాలని ఏదో మాయ చేస్తుంటారని, కోర్టు చుట్టూ తిప్పుతుంటారని, లేకపోతే ఇంకోటి అని. నాకు తెలిసిందిలో అడ్వకేట్లను చాలా మంచిగా చూపించుంటారు. కాబట్టి ఐ విష్ వెరీ సక్సెస్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉద్వేగభరితమైనటువంటి దీన్ని చూడాలంటే 22nd నుంచి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. 22nd నుంచి ఇంకెక్కువ ఉద్వేగం కూడా ఉంటుంది. సినిమా సబ్జెక్ట్లో సినిమా తీసేవాళ్ళు, సినిమా చూసేవాళ్ళు కోర్టుకు వస్తే వాళ్ళకి అది గ్రీక్ అండ్ లాటిన్. ఈ కోర్టులో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థం కాదు. అలానే లాయర్స్ లేకపోతే మిగతా వాళ్ళు ఈ సినిమా బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందో చూస్తే అది గ్రీక్ అండ్ లాటిన్. సినిమా అంతా ఈ స్టోరీ, ఈ మూవీ ఇలా ఇది అవుతుంటే, మోషన్ పిక్చర్ ఉంటుంటే ఓ స్టోరీని కనెక్ట్ చేశారు వాళ్ళు. బట్ దీని వెనక ఏముంది అని అంటే ఇంత వ్యవహారం ఉంటుంది. దిస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ. సార్ లాంటి వాళ్ళు రచయితలు ఉండాలి, డైలాగ్ రచయితలు ఉండాలి, పాటలు రాసేవాళ్ళు ఇద్దరు రచయితలే. వాళ్ళ లిరిసిస్ట్ అనొచ్చు, వీళ్ళు డైలాగ్ రైటర్స్ అంటారు. కానీ రెండింటినీ ఆ రాయటం వేరు, ఈ రాయటం వేరు. అలానే ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఇవన్నీ డైరెక్షన్, ఇవన్నీ దే ఆర్ వెరీ బిగ్ సబ్జెక్ట్. లా పాస్ అవటం ఈజీ,
లా ప్రాక్టీస్ చేయడం కష్టం. అలానే లాకి సంబంధించినటువంటి ఒక స్టోరీ అక్కడ పోలీస్ అండ్ లాని అన్నిటిని కలుపుతూ చూపెట్టాలి. మళ్ళీ అవి ఏవి వైలేట్ చేయకూడదు. జడ్జి గారినో లానో వీటిల్లో కించపరుస్తున్నట్టుగా ఉండకూడదు. సో ప్రొడ్యూసర్ల మీద, డైరెక్టర్ షోల్డర్స్ మీద చాలా భారం ఉంటుంది. అవన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ తీయాలి. మళ్ళీ ఆ తీసిన పిక్చరు, స్టోరీ లైన్ చూసే వాళ్ళందరికీ నచ్చాలి, అందరూ అప్రిషియేట్ చేయాలి. లేకపోతే దానికి అంత మెప్పు అనేది పొందకపోవచ్చు. కాబట్టి సినిమా తీయటం అంత ఈజీ కాదు, సినిమా చూడటం ఈజీ. ఐ విష్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద ఇండస్ట్రీ that participated in this and making this. Certainly, I would visit this film with my friends and family. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఆ లాస్ట్ మాట చాలా అద్భుతంగా నచ్చింది. సో అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూడదగ్గ సినిమా. సో ఒక ఆల్మోస్ట్ 1 year బ్యాక్ పద్మనాభ్ గారు ఒకసారి కాల్ చేశారు, వాళ్ళ ఆఫీస్కి కాల్ చేసి ఇట్లా ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది చేయాలి అంటే అప్పటికే నాకు నాగేశ్వరరావు సార్తో కొన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అనమాట దాంతో కన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా. ఇక కోట్రామ్ అడితేనే అరే ఇది మంచి మనకు వర్కౌట్ అయ్యేటట్టుంది అనుకున్నా నేను. సో అంటే చాలా జానర్ ఫిల్మ్స్ చేశానండి నేను, లైక్ అంటే లవ్ సినిమాలు కానీ, ఇంకా థ్రిల్లర్ కానీ, హారర్ కానీ. బట్ ఇది కోట్రామ్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది, ఒకటి చేద్దాం మంచిగా అని. అంటే మనకు ఒకటి ఉంటుంది, దెర్ ఆర్ నో బ్యాడ్ స్టోరీస్, ఓన్లీ బ్యాడ్ స్టోరీ టెల్లింగ్స్ అని. అంటే నేను అది బిలీవ్ చేస్తానంటే స్టోరీ కామన్ అయినా దాన్ని చెప్పే విధానంలోనే సినిమా హిట్ ఆఫ్ అట్ట అనేది ఉంటుంది. అది అద్భుతమైన స్టోరీ నరేషన్ ఉంది ఇందులో. అండ్ అంటే యాక్టర్స్ వీళ్ళందరూ ఊరికే కేక్ వాక్లే చేశారు మీరందరూ, వెరీ నైస్. ఇంకా సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సార్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. సో వెరీ నైస్. అంటే ఈ మూవీతో కొలాబరేట్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. అంటే తను కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. మేము ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి ఎన్ని యుద్ధాలు జరిగినా తెలియదు, కానీ మాకు చాలా యుద్ధాలు జరిగినాయి. బట్ ఏది జరిగిన సినిమా కోసమే. అంటే యూనో ఇంకా నా టీం కానీ అందరం కానీ చాలా ఆల్మోస్ట్ ఒక చాలా మంత్స్ టుగెదర్ వర్క్ చేసాం దీనికి ఒక మంచి సౌండ్ క్రియేట్ చేయడం కోసము. సో ఇటువంటి సినిమాలు మీరు ఆదరిస్తే ఇంకా ఎటువంటి మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు క్రియేటర్స్ అందరూ కూడా. అండ్ దీనికి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కి, ఆర్టిస్ట్ కి, అండ్ మా ప్రొడ్యూసర్ శంకర్ గారికి, తను కూడా చాలా పాపం ఓపిక్ గా అన్ని ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ స్టేజ్ కూడా అందరూ తెలిసిన వాళ్ళే చాలా మంది. అండ్ మన యాంకర్ దివ్య గారు సార్ ఎప్పటి నుంచో తెలుసు. సో అంత ఫ్యామిలీ లాగా ఉంది, చాలా మంది ఆడియన్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో సరే అందరూ మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సినిమా చూపించి ఈ విజయంలో మీరు కూడా పాత్ర పంచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా అందరికి ఎంతో చేరువయ్యారు సార్. ఆ చప్పట్లే కదరా అనే డైలాగ్ ఉంది కీర్తి శేషుల్లో. ఆ చప్పట్లే మాయ చేసేస్తాయండి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. నేను వేషాలు వదిలేస్తున్నానండి. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ రోజుల్లో 86 ప్రతిధ్వని అంటే ముందు నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో వెల్లడించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు అబ్బాయి అతని మీద నేను తోళ్ళగొట్టం అక్కడికి వెళ్ళి. అయినా సినిమా 25 వారాలు ఆడేసిందండి. అబ్బో ఇతను బాగానే చేస్తున్నాడు విలను, కానీ వరుసనే విలను ప్రతిధ్వని, పుట్టి సీతయ్య, బలగం పుట్టి సీతయ్య. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులు అన్నారు. అలా టక్కుని అక్కడి నుంచి అంటే ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చెప్తారండి. ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఎందుకో ఒకసారి అటు ఒంగోలు వైపుగా వెళితే ఆ లేడీస్ ఒక చాలా వేల మంది ఉన్నారండి. ఆ సభకి ఎందుకో వెళ్ళి, ఏదో సభ గుర్తురాట్లా నాకు. ఆడవాళ్ళు అన్నగారు నువ్వు చాలా మంచోడు కదా, హిలన్ వేషాలు హిలన్ అన్నారండి, విలన్ అన్నవాళ్ళు. హిలన్ వేషాలు బాగు నీకు దండం పెడతాం అన్నారు. అంటే మనని ఒక అన్నగా, లేకపోతే ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా వీళ్ళు చూస్తున్నప్పుడు
వాళ్ళ మీద మనం ఇలా మాట్లాడటం అనేది వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భావన కలగజేస్తుంది అనేటువంటి భావం వచ్చి అప్పటి నుంచి టక్కని మారి ఆ ప్రజాస్వామ్యం మీరు అందరూ చూసి ఉంటారండి. చిన్న వేషం వేసా కానీ ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడిందో. అంటే మొట్టమొదట మంచి పాత్ర, జనానికి మంచి చెప్పే పాత్ర వేయటం జరిగిందండి. అంటే విలన్ లేకపోతే అసలు సినిమా ఉండదండి. రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, దుర్యోధనుడు లేకపోతే భారతం లేదు. కాబట్టి అందుకే నాయకుడు అన్నారు. మనం ఇంగ్లీష్లో విలన్ అంటున్నాం కానండి, మీకు సంస్కృతంలోకి వచ్చేసరికి ఏంటి, నాయకుడు ప్రతినాయకుడు అంటే ఈక్వల్ అన్నమాట. వాళ్ళిద్దరూ చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాన్ని, ఆ ఉత్కంఠని ఎప్పుడైతే మనం కలిగింపజేశామో అప్పుడు ఈ ఉద్వేగం కలుగుతుందండి జనాల్లో. ఆ ఉద్వేగమే సినిమా హిట్ అవటానికి కారణం అవుతుంది. ఆ భావోద్వేగం అంటామండి. కాకపోతే భావోద్వేగం అని టైటిల్ పెట్టలేం కాబట్టి ఉద్వేగం అని పెట్టడం జరిగింది. మా పవి వెంటబడి నాకు ఎందుకే ఇప్పుడు పైగానేమో అక్కడెక్కడో కనపడతానేమో, మీకు ఎక్కడ లేనేమో. ఇంకా ఆ ట్రైలర్లో చూసి ఉంటారు, సార్ రంగేయటానికి వీల్లేదు, మీసాలకు రంగేయటానికి వీల్లేదని నా నిజం వయసు బయట పెట్టేసాడండి దీనిలో. నేనేం దొంగతనంగా దాచుకుంటున్నా ఇన్నాళ్ళు నా వయసు ఎంత అని ఎవరికి తెలవకూడదని. సార్ మీరు అలాగే మా డైరెక్టరు అతనైతే అసలు సూపర్ అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది దగ్గర చూశానండి. పర్టికులర్గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశా. ఆ క్యారెక్టర్ అంటే బి గోపాల్ ముండాడండి. అతనికి నచ్చే వరకు ఇలా కాలర్ పట్టుకుంటాడండి అంటాడు. అంటే బాగాలేదని నోటితో చెప్పడండి. ఓహో కాలర్ పట్టుకున్నాడా, నెక్స్ట్ టేక్ ఏమో అని, ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే ఉంది. ఆ బి గోపాల్ లక్షణాలు ఉన్నాయి. నువ్వు కూడా అంత పెద్దడు అవ్వాలని కోరుకుంటున్నాను. అలా మా హీరో గారండి నా పక్కన వదిలేనాను కూర్చో, అద్భుతంగా నటించాడు. ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలియదు కానీ ఫ్యూచరు డెఫినెట్గా గొప్ప ఫ్యూచర్ ఉన్న పిల్లాడు అవుతాడండి ఇతను. ఎందుకంటే ఆ కోర్టు సీన్లో ఆ విలన్ గారు వచ్చినట్లు లేడు, పెద్ద ఆయన ఆంధ్రవేలో ఉన్నాడు. ఆయనతో పోరాడి ఇతను చేసి, నేను లాయర్ క్యారెక్టర్ వేశానండి ఇందులో. ముందే అడిగా ఏం క్యారెక్టర్ అంటే లాయర్ అన్నాడు. లాయర్ అంటే నల్లకోట వేసుకోవాలి, మరి వేసేసుకోవచ్చు కదా ఇవన్నీ అన్న. కుదరదు సార్ అని ఇతను, ఆయన కాదు, కుదరదు సార్ ఇవన్నీ వదలాల్సిందే అని. మీకు ఆ గెటప్ చూస్తే కనపడతాం మీకు. అలా ఒక అద్భుతంగా నిజంగా పోటీపడి ఒక చిన్న సినిమాని బ్రతికించాలంటే విలను కథానాయకుడు ఇద్దరు కనుక ఈక్వల్గా ఉంటే, అంటే ప్రతినాయకుడు. రావణాసుడు లేకపోతే రామాయణం ఎక్కడ ఉందండి? మీరు చూడండి, యుగాల వారీగా మనం చూసుకున్నా కూడా సత్యవాక్ కోసం సత్యయుగం హరిశ్చంద్రుడు కదా ఇప్పటికీ చెప్పుకుంటాం మనందరం. ఎవరికి తెలియదు సత్యహరిశ్చంద్రుడి గురించి? దాని వెనకాల రామాయణ కాలం అండి. మళ్ళీ నాన్న మూడో భార్య అడిగిందని, నాన్న అడిగాడని రాజ్యం వదిలేసి సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఏం క్యారెక్టర్లు అండి అసలు. ఇప్పుడు ఉంటారు అట్లా. ఎవరన్నా నాన్న వచ్చి కుర్చీ వదలరా అంటే నువ్వు ఇల్లు వదలు అంటావు, అంతే కదా. కుర్చీ వదలమని నాన్న చెబితే మనం ఎందుకు వింటామండి ఇప్పుడు? అలా ఆ యుగం వచ్చేసరికి, అదే ద్వాపర యుగం వచ్చేసరికి కబడ్డీ ఆడుకుంటాడండి కృష్ణుడు. అసలు కబడ్డీ ఆట ఎలా ఉంటుందో అది కృష్ణుడు ఆడుకున్న ఆట అండి. అది అంత మహానుభావుడు కూడా. నాకు మహాభారతంలో కొత్తలో నేను దాదాపు చాలాసార్లు చదివానండి మహాభారతం. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి పిహెచ్డి చేయబోయింది ది క్యారెక్టర్ పోర్ట్రేల్ ఆఫ్ ద్రౌపది ఇన్ తెలుగు భారతం అండి. అందుకని ఆ మహాభారతం అన్ని సంస్కృతం అన్నీ చదివానండి. ఆ క్యారెక్టర్లు అలా బయటకు వస్తా అంటే భయంకరంగా ఉంటాయండి అవన్నీ. మీరు ఆ పద్య భారతాలు చదవలేకపోయినా వచన భారతాలు సరళంగా ఉన్నాయండి. నా మాట విని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ కూడా వచనంలో ఉన్న సత్యహరిశ్చంద్రుడి కథ, రాముడి కథ, ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ, దుర్యోధనుడు వీళ్ళ కథలు, ఇవన్నీ కనుక మీరు, కృష్ణుడు ఏం చేశాడు, భగవద్గీత చెప్పాడు మనకి, కానీ
ఆ భగవద్గీత సారాంశాన్ని అంతా మహాభారతంలో చూపించాడు. ఎవరు అధర్మపరులో వాళ్ళందరినీ పంపించేశాడు, ధర్మం వైపు ఉన్న వాళ్ళందరినీ మాత్రం మిగిల్చాడు. ఇప్పుడు కలియుగం, మన ఇష్టం, ఇక ఆడుకుంటున్నాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో మనం చూస్తా అంటే ఈ టీవీ మాధ్యమం ఒకటి వచ్చి ఎంత హెల్ప్ చేసిందో అంత ఇబ్బంది కూడా పెడుతుందండి. ఇంత పిల్లలు సార్ ఫోన్ చేసి మాట్లాడుతా అంటే కొంచెం ముని మనవరాలను చూపించున్నాయా అంటే అంటే ఒక హెడ్ ఇలా మనకు నాటిస్తారనమాట, హెడ్ అయిపోయింది అంతే, అమ్మాయి మనం సంతృప్తి పడాలి. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జోలికి ఈ రోజుల్లో ఒక యువతలో కొందరు వస్తే ఏం జరుగుతుందనేటువంటి ఒక అద్భుతమైన పాయింట్ని మా దర్శకుడు ప్రజెంట్ చేశాడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా ఇప్పుడు రోమాలు లెక్క పొడుచుకుంటున్నాడు నాకు. అతను కథ చెప్పినప్పుడు, ఆ సీన్లు చేస్తున్నప్పుడు, అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎంత అబ్బా ఇది బాగా నేను అడిగా ఎప్పుడు రిలీజ్ అయ్యా అని అడుగుతాను. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తమ్ముడు చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, నా బావ చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ని ఈ చిత్రం ద్వారా, ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగిందండి. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం మా పవి అడిగాడు, డైలాగ్ చెప్పండి సార్ అని. నిజం అనుకోవు సరే, మరి అబద్ధం ఎట్లు అనుకుంటేవిరా? అడుగు బయట పెట్టకుండా అబద్ధం ఎట్లు అనుకుంటేవి? ఆ చదువు ఎక్కడ నేరిస్తేవి? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందారా? నువ్వు పడాల దాని ఇంకా దావ పట్టాలా, ఎత్తు లెక్కాలా, పల్లం దిగాల, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుందిరా నిజం ఎట్లుంటుందో. చూసారా ఎంత బాగా రాశాడో డైలాగులు, అద్భుతమైన మాటలు ఉన్నాయండి. అంటే ఇది నేను రాసా అంటే ఎవరు నమ్మడం లేదు సార్. అంటే నేనున్నా కాబట్టి నేను చెప్పేసాను అనుకుంటున్నారేమో. ప్రతి అక్షరం అతనిదేనండి. నేను అందుకనే సామాన్యంగా వేషం వేసినప్పుడు ఏ డైలాగుని ముట్టుకోనండి, ఎందుకంటే వాళ్ళ హార్ట్లో నుంచి వస్తుందండి అది. ఆ దర్శకులు, ఆ రచయితలు, వేరే వాళ్ళు ఉంటారు మనం వేషం వేసేటప్పుడు, వాళ్ళ గుండెల్లోంచి వచ్చే మాటని మనం గౌరవించాలి. అందుకని ఒక్క అక్షరం కూడా పొరపాటున ఏదన్నా ఉంటే అడుగుతామండి, ఈ పదాన్ని ఇలా మార్చుకోవచ్చా అని. వాళ్ళు వద్దు అంటే వద్దు. అందుకే చెప్పా, బి గోపాల్ అసలు అక్షరం మారనిచ్చేవాడు కాదండి. సేమ్ డిట్టో నువ్వు కూడా అంత అవ్వాలని కోరుకుంటా. మరి మా నిర్మాతలకి ఈ సినిమా ఇంక 22 పవి అద్భుతం. ఇది బాగా ఆడుతుంది నాకు తెలుసు, ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతోందో అది వెండి తెర మీద మీరు ఆవిష్కరిస్తున్నారు మన హీరో గారి ద్వారా. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని, మళ్ళీ మా వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన సినిమాలు తీస్తూ మా రామానాయుడు గారి లాగా అట్లా పెద్ద పెద్ద సినిమాలు తీసే పరిస్థితి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రోజు మాట్లాడిన ప్రతి మాట మేమందరం గుర్తుంచుకోవాల్సిన మాటలు పెన్నుని గన్నులా వాడే పరుచూరి గోపాలకృష్ణ గారికి ముందు నమస్కారం. సభలో ఉన్న అతిరథ మహారాజుకి మరోసారి నమస్కారం. ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది అనడానికి ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే, గురుగారు పరుచూరి గోపాలకృష్ణ యాక్షన్ సినిమాలన్నీ ఆయన్ని సూపర్ హిట్ అయినాయండి. మీరు వరుసగా లెక్కేసుకోండి, ఆయన చెప్పిన ప్రతిధ్వని కాదు, ఇన్ని చాలా సినిమాలు ఉన్నాయి. 19-20 సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. యాక్షన్ సినిమాలు అన్ని సూపర్ హిట్లు అయినాయి. కేవలం పరుచూరి గోపాలకృష్ణ గారి గురించి ఈ సినిమా డిఫరెంట్గా సూపర్ హిట్ అవుతుందండి, ఎందుకంటే ఆయన లెక్క అటువంటిది కాబట్టి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, జనరల్గా ఒక డైరెక్టర్కి జబ్బు ఉంటుందండి. అతను డైరెక్షన్ వచ్చినప్పుడు ఇంకో డైరెక్టర్కి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయడు. కానీ మా శంకర్ అతను డైరెక్టర్ అయ్యింది కూడా మహీధర్ గారికి అవకాశం ఇచ్చారంటే డెఫినెట్గా ఆయన టాలెంట్ని గుర్తించి ఈ సినిమాకి అవకాశం ఇచ్చారని అనుకుంటున్నా. అలాగే సినిమాలో కోర్టు సీన్లు ఎక్కువ ఉండే సినిమాలు గతంలో ఎప్పుడో మరో ప్రపంచం సినిమా వచ్చింది. తర్వాత ఇటీవల కాలంలో వకీల్ సాబ్ అనే సినిమా టోటల్గా కోర్టు హాల్లో ఎక్కువసేపు సినిమా ఉంటుందండి. ఇప్పుడు చూస్తుంటే నాకు
ఆ వకీల్ సాబ్ సినిమా గుర్తొస్తుంది. ఆ ఒక ట్రైలర్లో 2 minutes ట్రైలర్ ఉంటే 1.5 minute కోర్టులోనే ఉంది సంభాషణ అంతా. మనం అనుకుంటాం కోర్టులో ఒక హాల్లో పెట్టి తీసేస్తారు సినిమా అనుకుని, కాదు. ఆ ఒక హాల్లో పెట్టి కోర్టులో పెట్టి సినిమా తీయటమే ఒక డిఓపికి కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానీ చాలా కష్టం. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి. అదే బయట మనం అవుట్డోర్లో షూట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇండోర్లో షూట్ చేయడం అంటే చాలా కష్టం. ఆ కష్టతరం ప్రతి ఫ్రేమ్లో కూడా అద్భుతంగా చేసినటువంటి డైరెక్టర్ని మరొకసారి అభినందిద్దాం. అలాగే కొత్త సినిమాలకి, కొత్త హీరోకి, కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడానికి మా పద్మావతి గారు ముందుంటారు. ఆయన సినిమా చేస్తే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం ఉంటారు. ఎందుకంటే ఆయన లెక్క ఏంటంటే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది, కొత్త డైరెక్టర్లు వస్తే కొత్త భవిష్యత్తు ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆయన అందరు కొత్త డైరెక్టర్లకి, కొత్త హీరోలకి అవకాశం ఇస్తుంటారు. అలాగే కొత్త నిర్మాతలు కూడా అవకాశం ఇస్తుంటారు. అలాంటి పద్మావతి గారుతో ఈ సినిమా సపోర్ట్ చేశారంటే, సమర్పణ చేశారంటే సపోర్ట్ చేశారని అర్థమైంది. కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్గా పద్మావతి గారి అకౌంట్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎందాక లాయర్ గారు చెప్పారు మాకు మాట్లాడరాదని. వాళ్ళు వాదిస్తారు, మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు చక్కగా మాట్లాడారు. కాబట్టి వాదించడంలో కూడా మాటలు ఉంటాయి. కాబట్టి లాయర్లు కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇక మా హీరో త్రిభువన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. సినిమా నేను చూసాం, మనం ట్రైలర్ చూసాం. డెఫినెట్గా ఈ సినిమా 22వ తారీఖుని హిట్ అయ్యే 7 సినిమాల్లో 1, 2లో ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని సెట్ చేయడంలో కానీ, థియేటర్లు చూడడంలో కానీ మా శంకర్ చాలా ఆరితేరిన నాయకుడు. కాబట్టి ఆ నిర్మాత మధు గారికి, శంకర్ గారికి కూడా అభినందన తెలియజేస్తూ, వీళ్ళు ఏంటంటే ఫ్యాషనేటరీ ప్రొడ్యూసర్లు. వీళ్ళు ఏదో సినిమా తీసి చేతులు దులుపుని వెళ్ళిపోదామని కాదు, ఇంకా అక్కడే పోరాడుతుంటారు. ఇంకో సినిమాకి పోరాడుతుంటారు. ఎందుక గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఈ సినిమా వెంటనే, ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ ఇంకో సినిమా ఇదే కాంబినేషన్లో రావాలని వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చిన ఈ టీం అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, అలాగే మా హీరో ఉన్నాడు మండన, అద్భుతంగా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా యాక్ట్ చేయలేదు, కానీ వాళ్ళందరినీ అభినందించడానికి వచ్చినందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంతో మందికి ఇష్టం సార్ మీరు, కౌశల్ గారు. సో అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు మాట్లాడితే విన్నామని. సో ఇట్స్ ఆల్ యువర్స్. ఉద్వేగం ట్రైలర్ లాంచ్ కి వచ్చేసిన అతిరథ మహారథులకు, గోపాలకృష్ణ గారికి, రామకృష్ణ గారికి, హీరో త్రిగుణ్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఉద్వేగం ట్రైలర్ లాంచ్ కి ఆహ్వానించిన మా ప్రొడ్యూసర్స్ మధు గారికి అండ్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఐ మీన్ టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, సినిమా అంటే ఒక తపనతో, సినిమా అంటే ఒక తపస్సుతో, సినిమా అంటే ఒక ఉద్వేగంతో వస్తారు. అంత ఉద్వేగంతో తీసిన సినిమానే ఈ ఉద్వేగం అనమాట. ఒక ఎక్సైట్మెంట్ తీశారనమాట. సో డెఫినెట్ గా ఈ ఉద్వేగం సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్రిగుణ్ గారి గురించి చెప్పాలంటే అతను ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, ఎన్నో సినిమాలు హీరోగా చేశారు, ఆల్రెడీ ప్రూవ్డ్ సో మెనీ ఫిల్మ్స్, దట్ విత్ హిస్ టాలెంట్ అనమాట. డెఫినెట్ గా త్రిగుణ్ గారికి ఈ ఉద్వేగం సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే డైరెక్టర్ గారైన మహిపాల్ గారికి అండ్ చాలా ప్యాషనేట్ గా, చాలా ఎక్సైట్మెంట్ తో తీసిన సినిమా ఇది. సో మహిపాల్ గారికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ అయిన శంకర్ గారు అండ్ మధు గారు, సినిమా అంటే ఒక ప్యాషన్ తో, సినిమా అంటే ఎంతో ఉద్వేగంతో ఇండస్ట్రీకి వచ్చారు. అంటే ఎన్ని సినిమాలు తీసినా కూడా చాలా మంది ఒక సినిమా అటు ఇటు ఆడకపోతే చాలా భయపడి మళ్ళీ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వస్తారు. బట్ శంకర్ గారు కానీ, మధు గారు కానీ సినిమా అంటే ప్యాషన్ తో వాళ్ళ భార్య మంగళసూత్రాలైనా పెట్టి సినిమా తీస్తారు, కానీ సినిమా ప్యాషన్ మాత్రం ఎప్పుడు చంపుకోలేరు అన్నమాట. అంత ఎక్సైట్మెంట్ తో ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్ గా వాళ్ళకి సినిమా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే 1980s లో మౌత్ టాక్ ద్వారా సినిమా బాగుందో బాగోలేదని చెప్పి చాలా మంది థియేటర్స్కి వెళ్ళేవారు. ఇప్పుడు సోషల్ మీడియా టాక్ ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి వెళ్తున్నారు, ఐ మీన్ సినిమా చూడడానికి థియేటర్స్కి వెళ్తున్నారు. సో సోషల్ మీడియాలో సినిమా చూడకుండా, ఎటువంటి కామెంట్స్ పెట్టకుండా, సినిమా చూసి కామెంట్స్ పెట్టి ఇలాంటి సినిమాని ఆదరించాలని, అంటే పెద్ద స్టార్ సినిమాలకే కాకుండా ప్రతి స్టార్ సినిమాలకు కూడా ఆదరణ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఈ ఉద్యోగం చిత్ర యూనిట్ కి, అలాగే పనిచేసిన కళాకారులకి, అలాగే ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి, హీరో గారికి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ పరిచయగా గోపాలకృష్ణ గారితో ఎన్నో సినిమాల్లో అతను రాస్తే నేను యాక్ట్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ గా చాలా గ్యాప్ వచ్చింది. సో
గోపాలకృష్ణ గారు కలం పెడితేనే సినిమా సూపర్ హిట్, తొడగొడితే ఇంకా హిట్, అలాంటిది ఇందులో యాక్ట్ చేశారు రంగు వేసుకోకుండా. సో డెఫినెట్ గా అది ఇంకా హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి సినిమాలో టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరికి యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉద్వేగం సినిమా ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఉద్వేగం తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ గారు, దట్ వాజ్ సో ఎనర్జెటిక్, చాలా ఎనర్జీ నింపేశారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే వచ్చేసిన సురేష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ లో ఆయన మనం చూసాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆయన వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. వెల్కమ్ సార్. అలాగే ప్రొడ్యూసర్స్ ని బొకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న, వేదిక ముందు ఉన్న అండ్ ప్రెస్ అందరికీ. సామాన్యంగా ఫంక్షన్స్కి రావడానికి కొంచెం వెనక ముందుగా ఆలోచిస్తుంటాను నేను. అండ్ వచ్చిన వీలైనంత తక్కువ మాట్లాడి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాను. నిన్న శంకర్ ఫోన్ చేసి కొంచెం ఒక 2 నిమిషాలైనా పూర్తిగా మనసు పెట్టి మాట్లాడాలి గురుగారు అని పిలిచాడు. యాక్చువల్గా ఈ కథ విన్న మొదటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తుల్లో నేను ఒకడిని. అంటే వేదిక మీద ఉన్న వాళ్ళల్లో అత్యంత ఫస్ట్ కానీ లేదా సెకండ్ వ్యక్తిని నేను కథ విన్న తర్వాత, యాక్చువల్గా నేను కథ విన్నప్పుడు ఆ కథని ఒక 3 భాగాలుగా చూస్తాను. కొన్ని కథలు వినోదాన్ని ఇస్తాయి, కొన్ని కథలు విశ్వాసాన్ని పెంచుతాయి, కొన్ని కథలు విలువలు నేర్పుతాయి. ఈ కథ ఏ భాగంలోకి వస్తుంది, ఏ జోనర్లోకి వస్తుంది అనేది నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. వినోదం రాయడం కొంచెం సులభం అనుకుంటాను. ఎందుకంటే మనం ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకెళ్ళి ఒక పెద్ద డాన్సులు, పెద్ద ఫైట్లతో నింపేసి మనం ఎనర్జెటిక్ గా పంపించడానికి కోసం చేసే సినిమాలు వినోదాత్మకంగా ఉంటాయి, కొంచెం రాయడానికి కొంచెం ఈజీగానే ఉంటాయి. విశ్వాసాన్ని, విలువలను చెప్పడం అంత ఈజీ కాదండి. మనిషిలో విశ్వాసం పెంచడం, విలువలను చెప్పడం అత్యంత ఈజీ కానే కాదు. అది చాలా తక్కువ మంది రైటర్లు, చాలా తక్కువ మంది చేయగలిగేటువంటి పని. వినోదం అవసరమే కానీ విశ్వాసం వల్ల వచ్చే విశ్వాసం వల్ల పెంచడం వల్ల వచ్చే గొప్పతనం కానీ, విలువలు చెప్పడం వల్ల, విలువలను తెలుసుకోవడం వల్ల వచ్చే విలువలు కానీ మనకి చాలా ఎక్కువ సమాజానికి కానీ లేదా ప్రేక్షకులకు కానీ మంచి చేస్తాయని నేను భావిస్తూ ఉంటాను. విశ్వాసం పెంచడానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లక్కీ భాస్కర్ సినిమా చూశానండి. ఒక హీరో, ఒక హీరోయిన్ ఒక బిడ్డను తీసుకొని వడాపావు కొనాలంటే 3 వడాపావులు కొనలేని పరిస్థితుల్లో ఉన్న హీరోని చూసి జాలిపడి డబ్బు లేకపోయినా 3 వడాపావులు ఇచ్చినప్పటికీ కొడుకు ఆకలేస్తుంది, నాకు 2 వడాపావులు కావాలని తీసేసుకున్నప్పుడు, భార్యాభర్తల మధ్య 1 వడాపావే ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆ స్థాయి నుంచి మిగతా సినిమానంతా చూస్తే అత్యంత విశ్వాసాన్ని పెంచే సినిమా ఉండేది. అలాంటి విశ్వాసం పెంచే కథలు రాయడం కొంచెం కష్టం. ఇంకా విలువలకు వస్తే ఆ నలుగురు బలగం అంటే సమాజంలో, కుటుంబంలో, మనుషుల మధ్య ఎలాంటి విలువల పెంచుకొని ఎలాంటి విలువలతో బతకాలి, ఎలాంటి విలువలు ఉంటే బాగుంటాయి అని చెప్పేటువంటి సినిమాలు అవి. అలాంటి కోవకు చెందిన సినిమా మన ఉద్యోగం సినిమా. ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు రేపు నేను గమనిస్తూ ఉంటే విలువలు దాదాపుగా పోయాయి. మన చుట్టుపక్కల విలువలు చూడాలంటే చాలా ఎదుర్కొని చూడాల్సి వస్తుంది. ఎవరి దగ్గర మనకు ఆ విలువ దొరుకుతుంది, ఎవరితో ఉంటే మనకు ఆ విలువ దొరుకుతుంది అనేది చాలా తగ్గిపోయిందండి. ఎందుకంటే కమర్షియల్ వరల్డ్ అయిపోయింది పూర్తిగా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్స్ ఎందుకులేండి, ఇంకో నేను ఇబ్బంది పెడతాం. ఈ ఉద్యోగం అనే సినిమా ఒక అనుకోని పరిస్థితుల్లో, అనుకోని సందర్భంలో తెలిసి తెలియకుండా ఒక నేర ప్రపంచంలోకి లేదా నేర ప్రవృత్తిలోకి లేదా నేరంలోకి చొప్పించబడినటువంటి ఒక వ్యక్తి ఉద్యోగం అందులోంచి బయటకు తీసుకురావడానికి, అతి తక్కువ డ్యామేజ్ లో బయట వేయడానికి ఒక చిన్న కుర్రాడు పడినటువంటి ఒక ఉద్యోగము, ఆ ఉద్వేగాన్ని ఒక 2 లాయర్స్ మధ్య జరిగినటువంటి ఒక ఫైట్ రూపంలో అత్యద్భుతంగా బయటకు తీసుకున్నటువంటి కథ ఇది. ఈ కథ ద్వారా మనం చాలా తెలుసుకునే ఉంటుంది.
చాలా మంచి డైలాగులు ఉన్నాయి, చాలా మంచి విలువలు ఉన్నాయి. ఈ కథలో అత్యంతగా పూర్తిగా సంపూర్ణంగా నేను చేసినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. నేను ఈ సినిమా చూశాను, కథ విన్నప్పటి నుంచి సినిమా ప్రయాణం అంతా చూశాను, తర్వాత సినిమా పూర్తయిన తర్వాత చూశాను. అత్యద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా ఇది. ఈ సినిమాను తీర్చిదిద్దడానికి కష్టపడినటువంటి శంకర్ కానీ మధు కానీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మనం జనరల్గా ఒక కథ విన్నప్పుడు లేదా ఒక మనిషిని చూసినప్పుడు లేదా ఒక హీరో గురించి చూసినప్పుడు ఈ హీరోకి మాస్ క్యారెక్టర్ బాగుంటుంది, లవర్ బాయ్ గా బాగుంటాడు, లేకపోతే ఇంకా కామెడీ క్యారెక్టర్ బాగా చేయగలడు, ఇలా రకరకాల అభిప్రాయాలు మనకు ఉంటూ ఉంటాయి. కానీ మా హీరో, ఈ సినిమాలో హీరో ఏ క్యారెక్టర్ని బాగా వేస్తాడు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అయితే ఎరిగిస్తాడు. యాక్చువల్గా ఒక అద్భుతమైన హిట్తో అద్భుతమైన రికార్డ్స్ సృష్టించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి సంపూర్ణమైన నాయకుడు మా హీరో. ఆల్ ది బెస్ట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ పద్మరారెడ్డి గారు ఎంత మాట్లాడతారు నాకు తెలీదు. సో ఫస్ట్ టైం ఆయన ఎంత మాట్లాడడం విన్నాను నేను. థ్యాంక్ యూ సార్. అంటే సినిమా ఎంత మూవ్ అయ్యిందో నాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను అంతగా మాట్లాడనండి. ఈరోజు శంకర్ రిక్వెస్ట్ వల్ల కొంచెం మాట్లాడడానికి డిసైడ్. తర్వాత గురువు గారికి నేను గుర్తున్నాను తెలియదు, మనం రంగు అనే సినిమాతో మీరు మాకు మాటలు అందించారు, పూర్తి సహకారాన్ని అందించారు. అది నేను వాస్తవానికి మా మొదటి సినిమా, నా ఇండస్ట్రీలో మొట్టమొదటి సినిమా అండి. అది మీతో అసోసియేట్ చేయడం అద్భుతంగా అనిపించింది మాకు. అని చాలా బాగా వచ్చింది కూడా ఆ సినిమా మాకు. సో ఆ విధంగా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ మేము కలుసుకోవడం నిజంగా సంతోషం. నేను 1993లో హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను, ఏదో చదువుకోవడానికి వచ్చాను. ఒక ఆయన పదే సార్ మీరు సురేష్ గారు యాక్టర్ సురేష్ గారు లాగా ఉంటారు, యాక్టర్ సురేష్ లాగా ఉంటారు, యాక్టర్ సురేష్ గారు లాగా ఉంటారు అని చెప్పేవాళ్ళు. నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ కానీ సినిమా తీయాలని ఇంట్రెస్ట్ కానీ నాకు ఎప్పుడు లేదండి. అసలు నేను సినిమా పోలేదు నా అతను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత మిమ్మల్ని ఇక్కడ సంతోషం అండి. సో ఈ విధంగా ఈ సినిమాతో అసోసియేట్ అయ్యి ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడంలో మిగతా వాళ్ళందరికీ నా వంతు నా సహకారం అందించడానికి చాలా సంతోషంగాను, బాధ్యతగాను, గౌరవంగాను, హ్యాపీగాను ఫీల్ అవుతూ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు మైపాల్, డైరెక్టర్, రైటర్ ఫర్ ది ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ మీరు మాట్లాడిన ఏకైక ఫంక్షన్ ఇదే అనుకుంటా, సినిమా ఫంక్షన్, గట్టిగా మాట్లాడిన ఫంక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ టు ఆల్ ద డిజిటల్ మీడియా. మిమ్మల్ని డిజిటల్ మీడియా అని పిలవాలో, లేకపోతే డిజిటల్ ప్రెస్ అని పిలవాలో, లేకపోతే డిజిటల్ రివ్యూవర్స్ అని పిలవాలో ఏమీ అర్థం కావడం లేదు. ఈ మధ్య చిన్న కాంట్రవర్సీ వచ్చింది, మిమ్మల్ని దుయ్యపెట్టారని చెప్పి మీరు కోపడ్డారని చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ఎనీవే మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు మీరు పెద్దగా ఎఫెక్ట్ చేయలేకపోవచ్చేమో కానీ మాలాంటి కష్టపడి తీసే సినిమాలు డెఫినెట్గా మీరు ఎఫెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్క మాటలో మీరు ఇది సాంకేతిక విలువలు అంత పెద్దగా లేవు, అంత గొప్పగా లేవు, రిచ్గా తీయలేదు, అది ఇదని మీరు రాయొచ్చు. అది నిజం కావచ్చు, కానీ కథ బాగుంది, ఒక్కసారి ట్రై చేయండి అని ఒక మాట అంటే ఇటువంటి సినిమాలకి ఇట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ లీనియంట్. కొంచెం మా మీద కొంచెం దయ చూపించండి. ఎందుకంటే ఇవి మంచి సినిమాలు, ఒక దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో ఒక చిన్న సినిమా తీయాలి, మంచి సినిమా తీయాలి, ఒక విభిన్నమైన కథతో తీయాలి అని ఒక ప్రొడ్యూసరు డబ్బులు రిస్క్ చేసి ఒక కొత్త ప్రొడ్యూసర్ని అప్రోచ్, కొత్త డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి, బాబు నీ దగ్గర ఏదైనా కొత్త థాట్స్ ఉంటే మనం చేద్దాం సినిమా అని శంకర్ గారు అనడం, మహేంద్ర గారు ఇటువంటి ఒక కథ ఇవ్వడం. సో ఇవన్నీ మంచి విషయాలు సినిమా ఇండస్ట్రీకి. రామానాయుడు గారు ఎప్పుడు అంటుండేవారు, పెద్ద సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీ బాగుపడదు, చిన్న సినిమాలు సంవత్సరానికి ఒక 5-6 హిట్ అయితే ఇండస్ట్రీ చాలా బాగుంటుందని. సో అలా మీరు దయచేసి చిన్న సినిమాలను ప్రోత్సహించండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకో విషయం ఏంటంటే పరుచూరి గోపాలకృష్ణ గారు మాట్లాడడం కంటే ముందే నేను మాట్లాడడం బెటర్. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఇంక మాట్లాడడానికి ఏముండదు. మాట్లాడేసారా అయితే వేస్ట్ అండి, నేను అయితే నేను బయలుదేరుతాను. ఎనివే నేను ఒక విషయం గట్టిగా నమ్ముతాను, సినిమా చూసిన వాళ్ళు మాట్లాడాలి, చేసిన వాళ్ళు మాట్లాడకూడదు.
సో మేము సినిమా చేశాం కాబట్టి చూసి మీరు మాట్లాడండి. మేము కష్టపడ్డాం, అందరికంటే ఎక్కువ మా డైరెక్టర్ కష్టపడ్డాడు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు సార్ మీరు బాగా చేశారంటే దాన్ని చాలా క్యాజువల్గా తీసుకొని బాగా ట్రై చేశానండి అంటారు. కానీ నేను నా జీవితాంతం చెప్పే ఒకే మాట, మా డైరెక్టర్ చెప్పేది నేను చేశానని చెప్తాను నేను. సో నాకు ఎవరు బాగుందన్నా బాగలేదన్నా మొత్తం భారం నేను డైరెక్టర్ మీద వదిలేస్తాను నేను. సో దానివల్ల నాకు క్రెడిట్ అయినా తిట్లైనా సరే నేను కొంచెం అలా డిఫ్లెక్ట్ చేయగలుగుతాను. ఎనీవే ఇది మంచి సినిమా నేను అనుకుంటున్నాను. మంచి సినిమా అని ఫీల్ అయ్యి మేమందరం చేశాం. ముఖ్యంగా హీరో త్రివిన్ వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. తను సెట్లో నేను తన సిన్సియారిటీ కానీ తన లైన్స్ తను నేర్చుకోవడం కానీ ఎఫర్ట్లెస్లీ మాట్లాడడం. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద డైలాగులు అండి, ఇది కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి కట్ షాట్లు కానీ ఈ బిల్డప్లు కానీ ఎక్కువ లేవు. ఎక్కువ ఎమోషన్స్ ఫోర్స్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని తను ఎఫర్ట్లెస్ గా చేయడం నాకు చాలా చాలా ముచ్చటేసింది నాకు. ఎందుకంటే నేను కూడా హీరోగా యాక్ట్ చేశాను, నేను తపన పడ్డాను, తాపత్రయపడ్డాను, కష్టపడ్డాను. అదే కష్టం ఒక యువ హీరో చేసేటప్పుడు తను ఒక సీనియర్ ఆర్టిస్ట్ కి ఈక్వల్ గా చేస్తున్నప్పుడు నేను ఐ ఫెల్ట్ రియలీ నైస్. అండ్ మనసారా నేను తన్ని బెస్ట్ విషెస్ అనుకోండి, బ్లెస్సింగ్ అనుకోండి, మనసారా తను బ్లెస్ చేస్తున్నాను. ఎందుకంటే తను హీరో కావాలనుకోవడం కంటే ఒక మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం తనలో ఎక్కువ ఉంది. సో దానికి నేను తను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ కోవ కింద వచ్చిన హీరోల్లో నేను ఒక్కడిని నేను అనుకుంటున్నాను. సో నేను హీరో కానీ విలన్ కానీ కమెడియన్ కానీ ఏదైనా సరే వాడు బాగా చేస్తాడురా అని ఒక మాట అంటే చాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఇప్పుడు అనుకుంటున్నాను. తనకి మంచి నటుడు అనేది ఎప్పుడూ తనకి శ్రీరామ రక్ష. తను చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సూపర్ స్టార్ అయినా ఏదైనా సరే మంచి నటుడు అనేది ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉండాల్సిన ఒక బేస్. ఆ బేస్ మీద తను ఎంతైనా బిల్డప్ చేయగలడు. సో విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. సో ఈ సినిమా కూడా నేను ఎక్కువ మాట్లాడకుండా ఈ సినిమా కూడా ఐ విష్ దిస్ ఫిల్మ్ ఆల్ ది వెరీ బెస్ట్. కౌశిక్ నాకు బాగా ఫ్రెండ్, చాలా సంవత్సరాలుగా తెలుసు. తను అప్స్ అండ్ డౌన్స్ హైస్ అండ్ లోస్ అన్ని చూశాను నేను. తను ఈరోజు ఇటువంటి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ స్టేజ్ మీద తను చూస్తున్నప్పుడు ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో అందరి గురించి చెప్పాను అనుకుంటాను. మా గురువు గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. కొంచెం అని ఎందుకు అంటున్నానంటే ఆయన స్టైల్ వేరే, ఆయన వాయిస్ వేరే, ఆయన బేస్ వేరే, ఆయన వీరావేశాలు వేరే. కానీ ప్రేమ విజేత అనే సినిమాలో ఆయన దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను. అంటే ఒక మాస్ హీరో ఎలా బిహేవ్ చేయాలని అప్పటి వరకు నాకు ప్రామిస్గా తెలియదండి. ఆ ఏబీసీస్ నేర్పించింది మా గురువు గారే. సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మాస్ హీరో సినిమాలు చాలా చేయగలిగానంటే దానికి కారణం, దానికి పునాది, దానికి బేస్, దానికి మా గురువు గారే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని దయచేసి బ్లెస్ చేయండి. రివ్యూవర్స్ ప్లీజ్ కనికరించండి. అండ్ విష్ అస్ ఆల్ ది బెస్ట్, విష్ దిస్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని చెప్తారు, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ హీరో దెర్ ఇస్ అ రైటర్. అండ్ అలా మా తెలుగు చలనచిత్రంలో చాలా మంది హీరోలు వెనకాల ఒక పిల్లర్గా నించిన మీ ముందు మేము నించోవడానికి చాలా చాలా సంతోషం సార్. మీతో పాటు స్క్రీన్లో రావడం నా అదృష్టం, నా జన్మధన్యం. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాలో యాక్ట్ చేసినందుకు. భయ యూజువలీ లాతో పెట్టుకోకూడదు, అంటే ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లాతో పెట్టుకున్నా కూడా ప్రాబ్లమే. ఇందాక మన లాయర్ గారు చెప్పారు పర్ డే మనం ఆల్మోస్ట్ ఒక 67 లాస్ బ్రేక్ చేస్తూ ఉంటామని. నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటి, కథ అంటే నేను ఫస్ట్ స్టేజ్ ప్లేస్ థియేటర్ నాటకాలు చేసి వచ్చిన వాడిని. ఫస్ట్ చదివినప్పుడు అది ఒక మంచి ఒక ప్లే లాగా ఉంటుంది. మనం ఇప్పుడు స్టేజ్ మీద ఎదురు నుంచి మాట్లాడామంటే 1.5-2 గంటలు కూడా బాగా పర్ఫామ్ చేస్తే చూడొచ్చు. కానీ దాన్ని స్క్రీన్ లో తీసుకుని రావడం ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. చాలా మంది నేను కూడా కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ఇప్పుడు మేము చేసిన దాంట్లో కమర్షియల్ సినిమాలు అంటే ఆ ఎక్స్ట్రీమ్ కి చీకటి గదిలో చిత్తగొడ్డని కూడా కొట్టాం. ఈ ఎక్స్ట్రీమ్ లో చేయడం ఏంటి అంటే ద ఛాలెంజెస్. ఇప్పుడు ఒక వరద ఉందంటే వరదలో కొట్టుకుని పోవడం ఈజీ, ఇదే ట్రెండ్. దీంట్లో ఒక సాంగ్, 2 హీరోయిన్లు, ఓపెన్ చేస్తే ఫైట్, దాంట్లో నుంచి ఒకటి దిగింది, ఇంకొక పాట, ఫారిన్ వెళ్ళాము, లేదా సెట్ లో ఒక మాస్ సాంగ్, దిస్ ఇస్ దేర్. కానీ ఎదురీత వేయడంలో ఒక ధైర్యం ఉంది కదా. ఆ ఎదురీత లాంటి ఒక స్క్రిప్ట్ని తీసుకొచ్చిన మా మహిపాల్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆ స్క్రిప్ట్ చదివినప్పుడు 160-170 పేజీలు ఏదైతే ఉందో ప్రతి అక్షరం
ప్రతి సీన్ ఎంత క్లియర్గా ఏం తీయాలన్న విషయం తీసుకున్నట్టు డెఫినెట్గా చేయాలి. ఒక నటుడుగా నేను ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. ప్రతి విషయం డబ్బుల కోసం చేయంగా సినిమాలో, లైఫ్లో. సో అట్లా ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మైపాల్ గారు. నేను కూడా అదే అడిగా, మీరేమో లాయరా, ఇంత రాశారు అని. ఆయన పాపం చాలా మంది దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 yearsగా లా చదవాలంటే 4 ఏళ్ళు పడుతుందా అంతే టైం స్క్రిప్ట్ మీద పెట్టాడు. సగం లాయర్ అయిపోయాడు. ఇంకో 2 సీక్వెల్ తీస్తే ఫుల్ లాయర్ అయిపోతాడు అనుకుంటాను ఆయన. దేస్ సమ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సినిమాలో పెట్టి తీసినాను. ఇంకా మా ప్రొడ్యూసర్ శంకర్ గారి గురించి చెప్పాలి. దమ్ముండాలండి ఇట్లాంటి సినిమా తీయడానికి. ఒకసారి చెప్పలు కొట్టచ్చు ఆయన కోసం. నిజంగా దమ్ముండాలి. నేను ఆయనతో చెప్తున్నా, సార్ ఏమైనా సాంగ్ ఏమైనా ఇన్ఫాక్ట్ మీరు చూస్తే మా హీరోయిన్ వచ్చిండ్రు, ఎందుకంటే తను వచ్చిన సాంగ్ ఒకటి తీస్తాం, పాపం చాలా అలిగింది, సినిమాలో కూర్చోవట్లేదు. నేను చెప్పాను ఎట్లా సార్ అంటే, సార్ వద్దు సార్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ సినిమా ఫ్లోని కట్ చేయకుండా ఒక ఆనెస్ట్గా ఒక సినిమా ఇద్దాం. ఇప్పుడు నేను కొంచెం నాకు ఈ సంవత్సరం ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను కాడాలో లైన్ మ్యాన్ అని ఒక సినిమా చేశాను, తమిళంలో డెవిల్ అని ఒక సినిమా చేశాను, ఇప్పుడు మనమే సినిమాలో కూడా నేను శరణానంద్ గారితో ఒక పాత్ర ఒక ఇంపార్టెంట్ రోల్ ఒకటి చేశాను. నాకు 4వ సినిమా రిలీజ్ ఈ సంవత్సరం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ఏదైతే చేస్తున్నాం కదా, ఇట్ ఈస్ అగైన్స్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి, ఇప్పుడు ఫుడ్ అంటే ఇలా ఉండాలన్న దాన్ని వేరే ఒకరు తీసుకొచ్చి పెడతారు కదా, వాడు క్రియేట్ చేస్తాడు విప్లవం. వాడు ఓడిపోవచ్చు, వాడు ఈ రోజు ఓడిపోవచ్చు, రేపు ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాడు గెలుస్తాడు. అది నించుంటది. 20 ఏళ్ల తర్వాత చూసినప్పుడు ఇది నేను చేశాను అని చెప్పుకునేంత సినిమా ఉద్వేగం డెఫినెట్లీ ఉంటుంది అనమాట. ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం. పద్మనాభ రెడ్డి గారు నాకు ఆయన చాలా బాగా పరిచయం. మాలాంటి యాక్టర్స్ని చాలా ఎంకరేజ్ చేసే ఒక ప్రొడ్యూసర్. మనం చూసామంటే మనకి పైన ఈ క్లాడింగ్ అవన్నీ కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న పిల్లర్ కనిపించదు. ప్లింత్ బీమ్ లాగా ఆయన అనమాట, ప్లింత్ బీమ్ పిల్లర్ లాగా. ఇట్లా చాలా సినిమాలకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సరే, మీరు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కౌశల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు రావడం. కౌశల్ ఒక సేమ్ ఇట్లాంటి ఒక సిమిలర్ ఫంక్షన్లో వచ్చినప్పుడు కౌశల్ గారు మాట్లాడుతున్నాడు, మేము 3 తరాల నుంచి యాక్టర్స్ అండి, మా తాత యాక్టర్, నేను యాక్టర్, మేము 3 తరాల నుంచి ట్రై చేస్తున్నాము. ఈజీ కాదండి ఈరోజు. ఒక చాలా పెద్ద రచయిత నాకు చెప్పింది ఏంటంటే, ఈ రోజు నువ్వు హీరోగా నించున్నావు అంటే నువ్వేదో పీకేవని కాదు, ఏదో ముందు చేసిన వాళ్ళ అదృష్టం నీకొచ్చి కూర్చుంది. నీకు లేని అంటే నీ ముందు ఉన్న కోట్లాది మంది దగ్గర లేనిది నీ దగ్గర ఉందని అది కాదు. నీకు అవకాశం వచ్చింది, ఆ అవకాశంతో నువ్వేం చేస్తావు. ఈ రోజు నువ్వు చేసి నువ్వు డబ్బులు ఎంత వచ్చాయి, ఎన్ని కార్లు కొన్నావు, ఎన్ని ప్లాట్లు కొన్నావు, కోకపేట దగ్గర పెరిగింది, మెడ్చల్ దగ్గర పెరిగిందని తిరుగుతావా, లేక నిజంగా నువ్వు కళ కోసం వచ్చి కళ కోసం ఏం చేస్తావు అన్న విషయం నువ్వు చేస్తావు అన్నది విల్ టాక్ అబౌట్ ఇన్ ద ఫ్యూచర్ అన్నారు. అట్లాంటి ఒక సినిమా చేసే అవకాశం మళ్ళీ దొరికిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సురేష్ గారు, మా టీంలో యంగెస్ట్ పర్సన్ ఇది ఈయన అండి. ఇన్ఫాక్ట్ నాకు జూనియర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత ఎలా అంత లైవ్లీగా అంత అంటే చెప్తారు కదా, మనం లోపల సంతోషంగా ఉంటే బయట బాగుంటాం అన్నట్టు. హీస్ ట్రూలీ వెరీ 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 కంటెంట్ అండ్ హ్యాపీ సోల్. సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు నాకు భయంకర స్ట్రెస్ ఉండేది అనమాట. సినిమా షూట్ చేసేటప్పుడు ఆయన ఒక సీన్ 36 పేజీలు ఒక సీన్ పెట్టాడు, 24 పేజీలు, 36 పేజీలు. హౌ ద హెల్ డు వి పర్ఫార్మ్ దిస్? దీన్ని ఎలా పర్ఫార్మ్ చేస్తాం ఒక సినిమా కింద? లాంగ్ మా డిఓపి అజయ్ పాపం చాలా ఓపిక్గా, అసలు చిరాకు వచ్చేసేది, మీరు ఎక్కడైనా పెడతావా, ఇక్కడ పెడతావా, అండ్ చాలా లిమిటెడ్ స్పేస్, ఆల్మోస్ట్ ఒక 40 to 50% సినిమా ఒక కోర్ట్ రూమ్ లో జరిగేది. సినిమా చెప్పినప్పుడు నేను, మన అతి ఉంటది కదా, నిజంగా కోర్ట్ రూమ్ లో ఎలా ఉంటుంది, ఒక లాయరే చెప్పారు కోర్ట్ రూమ్ లో తీస్తే ఎవడ చూడని చెప్పి. ఆ విషయం అర్థం కాకుండా నేను మన హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి ఒకరోజు చూద్దామని వెళ్తే విత్ ఇన్ 15 minutes నిద్ర వచ్చింది నాకు. అక్కడ ఏం మాట్లాడుతున్నారో మనకు వినిపించదు, ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. అప్పుడు ఒక లాయర్తో మాట్లాడినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, నువ్వు రోడ్డు మీద నుంచి ప్రతిరోజు యాక్సిడెంట్ కనిపించదమ్మా, ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో జరుగుతుంది, అప్పుడేదో వెహికల్ తిరగబడుతుంది, కానీ మీరు సినిమాలో చూస్తే అట్లా బండ్లు ఇట్లా ఎగిరిపోతూ ఉంటాయి కదా, అలా కోర్టులో కూడా ప్రతిరోజు జరగదు. అలా కోర్టులో చాలా అరుదుగా జరిగే ఒక ఇన్సిడెంట్ గురించి తీసిన సినిమా అది. సో వన్స్ అగైన్ ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈరోజు ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి రూమ్కి, ప్రతి బాత్రూమ్కి 4 రివ్యూర్లు ఉన్నారు. ఒక కెమెరా ఉంటే మనం ఏమైనా చెప్పచ్చని. సో ప్లీజ్ ఎవరిని ఒకసారి ఆలోచించండి.
ఒక ఐస్ క్రీమ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ కప్ ఎలా ఉంది, ఐస్ క్రీమ్ స్పూన్ ఎలా ఉందని చూస్తూ ఐస్ క్రీమ్ గురించి మర్చిపోతున్నాం. సో ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇట్స్ డెఫినెట్లీ ఇప్పుడు చెప్పాల్సిన ఒక కంటెంట్. వెస్ట్ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, ఆడవాళ్ళ మీద ఏదో ఒక వైలెన్స్ జరుగుతూనే ఉంది. దానికి రూట్ కాజ్ ఎలా మార్చడం అని మాట్లాడతాం, కానీ ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం చూసి దిస్ ఇస్ హౌ మన క్యాన్సర్ గురించి ఎలా తెలిసింది. నాకైతే నేను సినిమాలు చూసి అపరిచితుడు సినిమా చూసినప్పుడు బ్లాక్ మనీ ఏంటో తెలిసి, శివాజీ సినిమా చూస్తే బ్లాక్ మనీ ఏంటో తెలిసింది. అట్లా ఒక్కొక్క సినిమా చూసి మనం నేర్చుకుంటాం. సినిమాస్ ఆర్ బిగ్గెస్ట్ మీడియం. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ అట్లా మనం చూసి ఏంటని తెలుసుకునే దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫిల్మ్. వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, సార్ మలయాళంలో అన్ని సినిమాలు వస్తాయి, ఓటీటీలో చూస్తున్నాం, మీరు కూడా చేయొచ్చు కదా. మీరు చూస్తే ఎందుకు తీయం? మీరు చూస్తే 100% తీస్తాం. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్. దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఎలా తీసుకుని రావడం అన్నది బిగ్ ఛాలెంజ్. ఈ 22 నవంబర్ వేరే 2-3 సినిమాలు కూడా వస్తున్నాయి. వస్తున్న దాంట్లో చాలా కాలర్ ఎగరేసుకుని ఏమని చెప్పుకుంటున్నా అంటే అండర్ డాగ్ మేమే, కానీ అండర్ డాగ్ కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అలా కొట్టాలని అందరికన్నా పై ఉన్న నేను నమ్ముతున్న దేవుడిని కోరుకుంటున్నాను. తెలుసు ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని తెలుసు. సో జరగాల్సింది ఎలా జరుగుతుందో డెఫినెట్ గా బాగా జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మా సినిమాలో చాలా కొత్త యాక్టర్స్ ఉన్నారు. నరేష్ అనే వస్తుంది, హృదయ యాక్టర్, వాళ్ళ క్యారెక్టర్ పేర్లో వస్తున్నాయి. చాలా మంది ఉన్నారు, ఒక హోల్ బంచ్ ఆఫ్ ఒక 4 కొత్త కుర్రలు, సంపత్, నరేష్, సారీ మీ క్యారెక్టర్ పవన్, ఇట్లా చాలా మంది యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న చిన్న జడ్జ్ క్యారెక్టర్స్, లాయర్ క్యారెక్టర్స్ కూడా చాలా టైం తీసుకొని చేశారు. వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళని మీరు ఇంకా చాలా సినిమాలు చూడబోతున్నారు. గుడ్ టాలెంట్ కెనాట్ బి స్టాప్డ్. ఎట్లా బంతిని మనం నీటిలో పెట్టలేమో బయటకు వస్తుందో, అలా గుడ్ టాలెంట్ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్. అండ్ మైపాల్ గారు నెక్స్ట్ సీక్వెల్ చేస్తే దాంట్లో ఏమైనా కొంచెం చిన్న సీన్లు రాయండి. ఇట్లా 40 పేజీల సీన్లు రాసి అది మొత్తం ఒకటే షాట్ లో తీస్తాను, తర్వాత నేను కట్ చేసుకుంటాను, నువ్వు చెయ్యని కాకుండా కొంచెం మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం రాయండి. కొంచెం లవ్ సీన్స్ కూడా పెడితే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. చూసారా, చెప్పానా, మా మొత్తం టీంలోనే యూత్. సారీ. అండ్ శ్రీకాంత్ ఇక్కడ లేరు. మా గురుగారు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ప్రతి నాయకుడు ఉంటే, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో చూసిన విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్, విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అంటే వాడు ఏదో జీప్ లో వచ్చి 4 నరికేసి ఇట్లా పిసికేయడం కన్నా ద డ్యామేజ్ దట్ హీ కెన్ యాక్చువల్లీ క్రియేట్. మీరు చాలా పెద్ద సినిమా రావు గోపాల్ రావు గారిని చూస్తే ఆయన ఏం సైలెంట్ కూర్చుని ఉంటాడు, కానీ అంత టెర్రర్ గా ఏం ఉండదు. అంత టెర్రర్ గా ఇంకొక క్యారెక్టర్ని అసలు చూపించలేం. సో అలా శ్రీకాంత్ గారు భయంకరంగా పోర్ట్రే చేశారు. అండ్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది, ప్రతి కేసులోనూ ఒక లాయర్ గెలిచినప్పుడల్లా ఇంకో లాయర్ విలన్ అవుతూ ఉంటాడు. సో ఏ లాయర్ హీరో, ఏ లాయర్ విలన్ అన్నది కాదు, వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ మీద, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పర్సన్ మీద ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్పి ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఈ ధర్మం అంటే ఏంటి, ధర్మం అని అందరూ మాట్లాడుతుంటారు కదా, ధర్మం అని. మహాభారతంలో చెప్పిన ఒక చిన్న విషయం ఏంటంటే, వచ్చే ముందు మత్స్య న్యాయం అని ఉండేది. మత్స్య న్యాయం అంటే ఇప్పుడు అడవిలో ఉండే న్యాయం. ఎవడు గొప్పవాడో అంటే, ఇప్పుడు అడవిలో నేను ఒక 10 మందిని చంపగలుగుతాను అంటే వాడే రాజు, వాడు చెప్పిందే కరెక్ట్, వాడు చెప్పినట్టే చెయ్యాలి, వాడు చెప్పినట్టే వెళ్ళాలి. ధర్మం అంటే ఏంటి, సొసైటీలో కంటూ వచ్చేటప్పటికి వాడు 10 మందిని చంపగలిగినా వాడికన్నా దరిద్రుడు, వాడికన్నా తక్కువ వాడిని వాడి స్థాయికి తీసుకొచ్చి నించోపెట్టడమే ధర్మం అని ధర్మం చెప్తుంది. ఇదే దిస్ ఇస్ వాట్ భగవద్గీత ఆర్ మహాభారతంలో చెప్పే విషయం ఇదే. దీన్నే ధర్మం అని అంటాం. అంటే వాడు నాకన్నా చిన్నోడు అయినా వాడికి నేను వాడికి అవకాశం, నేను వాడిని తొక్కేసి వెళ్ళిపోను. ఒక మత్స్యం అంటే ఒక ఆరణ్యంలో జరిగేటట్టు సింహం ఎలా సింహం కూడా ఆకలి వచ్చినప్పుడే తొక్కేసి వెళ్తుంది, కానీ ఇప్పుడు అలా లేదు కదా. నేను ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను, నేను ముందు వెళ్ళాలి, నా దగ్గర పెద్ద కారు ఉంది, నువ్వు పక్కకు తప్పుకోవాలి, నేను పెద్ద సినిమా నువ్వు తర్వాత రిలీజ్ చేసుకో అన్న ఒక కాలంలో ఉన్నప్పుడు డెమోక్రసీ గురించి వెరీ 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 ఇంపార్టెంట్ ఫిల్మ్. సో ప్లీజ్ November 22nd ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం తప్పకుండా వెళ్ళి చూడండి. డెఫినెట్ గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక మంచి సినిమా చూసాము అని ఒక ఫీలింగ్ తో బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా యాక్చువల్గా స్టేజ్ ఫియర్, నాకు ఎప్పుడు ఇట్లా స్టేజ్ మీద మాట్లాడిన అలవాటు లేదు.
సో పొద్దునుంచి వాళ్ళు యాక్చువల్గా టెన్షన్ అవుతున్నాను ఎలా మాట్లాడాలి స్టేజ్ మీద అని. అదే సో గూగుల్లో వెతికాను నేను యాక్చువల్గా స్టేజ్ మీద ఎలా మాట్లాడాలని. సో అవి ఏదో వీడియో సజెషన్స్ ఇచ్చింది. అందులో ఒక వీడియో ఓపెన్ చేస్తే అదొక మూవీకి సంబంధించింది. ఎదురుగున్న ఆడియన్స్ అందరినీ ఇమాజిన్ నేకెడ్ దెన్ యూ డోంట్ ఫీల్ ఫియర్ అని చెప్పేసి అందులో ఉందన్నమాట. చాలా వీర్డ్గా ఉంది. సో ఐ మీన్ అంటే డోంట్ వరీ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ బికాస్ ఐ డోంట్ లైక్ ద ఐడియా. ఐ డోంట్ లైక్ ద ఐడియా. సో ఈ సినిమాకు ముఖ్యంగా మూల పురుషులైన శంకర్ సారు, మధు గారు, పద్మనాభరెడ్డి గారు, కృష్ణ గారు, వెనకుండి నడిపించిన వాళ్ళు, ముందు నడిపించిన మా లీడర్ ఆఫ్ ద స్టోరీ త్రిగుణ్ గారు, అండ్ లీడింగ్ స్టార్ త్రిగుణ్ గారు అయితే సౌండింగ్ స్టార్ సురేష్ గారు, యాక్చువల్లీ క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ద మూవీ పర్చూరి గారు. సో ఇప్పుడు దాకా వీళ్ళంతా సినిమా గురించి చాలా చెప్పారు. వీళ్ళంతా ఒక స్టోరీ ఫార్మాట్ లోనే ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బికాజ్ మనం ఏం చెప్పినా ఒక స్టోరీ అవుతుంది. బికాజ్ స్టోరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. పొద్దున మనం లేవడమే ఒక స్టోరీతో మొదలవుతుంది. అది మనం పేపర్లో చూస్తుంటాం. అక్కడ నుంచి మనం వినేవి స్టోరీలు, చెప్పేవి స్టోరీలు, మనం చేసే పనుల్లో స్టోరీలు, రాత్రి పడుకోవడంతో ఇంకే పనైనా ఎండ్ అయిపోతుంది, కానీ పడుకున్న తర్వాత కూడా మన కళల్లో స్టోరీసే ఉంటాయి. సో స్టోరీస్ ఆర్ సచ్ ఇంపార్టెంట్. దే యాక్చువల్లీ షేప్ అవర్ సెల్ఫ్ అండ్ షేప్ ద సొసైటీ. కానీ ఎన్ని స్టోరీలు మనతో పాటు మనకు గుర్తుండిపోతాయి, ఎన్ని స్టోరీలు మన మీద ప్రభావితం చూపిస్తాయి అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ మాటకు వస్తే ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా ఏ స్టోరీ ఇంపార్టెంటో, ఏ స్టోరీ ప్రభావం చూపిస్తుంది అనేది. కానీ నేను అటువంటి స్టోరీ ఒకటి రాయాలనుకున్నాను. అదే ఈ ఉద్వేగం. కానీ దీనికి ఉద్వేగం అని ఎందుకు పేరు పెట్టామంటే ఇట్స్ అ వెరీ ఈజీ ఇమాజినేషన్. ఉద్వేగం అనేది ఒక కథకో ఒక సినిమాకో ఉద్వేగం అని ఎందుకు యూజువల్గా పేరు పెడతారు అంటే అందులో క్యారెక్టర్లు అంత ఉద్వేగం భరితంగా ఉండొచ్చు, లేదా స్టోరీ అంత ఉద్వేగం భరితంగా ఉండొచ్చు అని. కానీ ఇది యాక్చువల్గా ఈ స్టోరీ కన్నా ముందు, ఈ సినిమా కన్నా ముందే మనలో ఉన్న ఉద్వేగం, మన చుట్టూ ఉన్న ఉద్వేగం. చాలాసార్లు నిర్భయ, దిశ లాంటి కేసుల్లో ఊవెత్తున లేచిన ఉద్వేగం, సమాజాన్ని స్తంభింపజేసిన ఉద్వేగం, ప్రభుత్వాలు దిగొచ్చిన ఉద్వేగం, పార్లమెంటు చట్టాలు చేయాల్సి వచ్చిన ఉద్వేగం అది. సో మరి ఆ ఉద్వేగం అంతా కరెక్టేనా అంటే ఇందులో ఎవరి ఉద్వేగం కరెక్టు, ఎవరి ఉద్వేగం తప్పు, ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ఉద్వేగమే మనల్ని నడిపిస్తుందా, లేదంటే ఆ ఉద్వేగాన్ని మించి మనం చేయాల్సింది ఇంకేదైనా ఉంటుందా? అన్నిటి సమాహారమే ఈ ఉద్వేగం అనే స్టోరీ ఆర్ దిస్ మూవీ. సో మీరు చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మనం అందరం. మంచి సినిమాలు, చెడు సినిమాలు, నవ్విచ్చేవి, ఏడిపించేవి, ఇలా చాలా సినిమాలు చూస్తుంటాం. అటువంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో కూడా అన్నీ ఉన్నాయి. సో అవన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. కానీ దాంతో పాటు ఈ కథ, అంటే ఈ సినిమాలో ఉన్న కథ, ఇది మీతో ఉండిపోతుంది. మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు మీకు ఎదురవుతూనే ఉంటుంది. మీ పనుల్లో, మీరు మాట్లాడలో, మీ బిహేవియర్లో, చాలా చోట్ల మీకు ఇది ఎదురవుతూనే ఉంటుంది. చాలాసార్లు మిమ్మల్ని ఇది ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది, సమాధానం చెప్తున్నట్టు ఉంటుంది, ఏది మంచి ఏది చెడు అని డైలమాలో పడేస్తున్నట్టు ఉంటుంది. సో that is the all about the movie. Please experience that uniqueness on 22nd of the November. Thank you everyone. మిత్రులకి, ఫ్రెండ్స్కి, వేదిక మీద అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతున్నానండి. ఈ సినిమా ఉద్వేగం ఎలా చేశాను, ఏం చేస్తాను కూడా ఇప్పుడు మాట్లాడండి. November 22వ తారీఖు సినిమా వస్తుంది. అది త్వరగొట్టి అట్లాంటివి ఏం లేదు. సినిమా బీభత్సం అండి. ఎందుకు చెప్తున్నాను, ప్రొడ్యూసరు సినిమాలు నేను 10 సినిమాలు చేశాను సార్ ఇప్పటికి. ఇది నేను ఎవరో పేరు చెప్పే రేంజ్ సినిమా ఇది. దిస్ ఈజ్ ఉద్వేగం. నాతో చూస్తాను అన్ని సినిమాలకు 4 పాటలు, 3 ఫైట్లు, లేదా హీరోయిన్లు, బొడ్డు, ఇవి ఏం లేదు దీనిలో. కానీ అటెన్షన్, సినిమా చూస్తా ఉంటే ఒకవేళ ఎవరికైనా వచ్చింది అనుకోండి, సార్ మన పోతామండి అని అలా చూస్తామని ఎవరైనా సరే, అంతే. దట్ ఈజ్ ఉద్యోగం. నేను చెప్పడం కాదు, రేపు చూస్తారు, మీరే
క్వశ్చన్ చేస్తానండి. దీనికి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్లో అన్ని మారుదామండి. దట్స్ ఇప్పటికే 2 months లేట్ అయింది. సారీ. ఉద్వేగం మీ మాటల్లో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ సినిమాలో తొడగొట్టాలి ఏమంటున్నా స్టేజ్ మీద తొడగొట్టారు. ఆ క్రెడిట్ మీరే సార్ తొడగొట్టించిన. ఎస్ సార్, సినిమా టీం అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక ఫోటో కోసం.